ఎవరా నువ్వు మంచి ముళ్ళు ఉన్నప్పుడు మనగాళ్ళ వచ్చావు? నీలాంటి కొవ్వెక్కిన రౌడీల భరతం పట్టడానికి ఈ కథన రంగంలో కాలు పెట్టిన బాలచంద్రుడి వారసుడు ఆర్యన్ రాజేష్ ని. ఆర్య, నువ్వు వాళ్ళకం చూస్తుంటే అలా లేవురా. దానికి వచ్చి ప్రతి ఒక్క డైలాగులు చెబుతున్నావు. మర్యాదగా అడ్డు తప్పు లేదా చచ్చిపోతావు. నీ ప్రతాపం ఆడపిల్ల మీద కాదురా, దమ్ము ధైర్యం నా మీద చూపించు, లేదా ఏం చేస్తావు? నా పిస్టల్కి పని కల్పిస్తా. నువ్వు ఫిగర్ మీద చేయి పెట్టక ముందే నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తా. అంతటి మనగాడివా? మనగాడిన కాదు నిరూపించమంటావా? ఏమున్నాతో గొడవ పడినాడేవుడు కలకాలం జీవించలేదు. మన అలెగ్జాండర్ పేరు చెప్తే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు దాకా ఉత్త పూసుకుంటారా. ఆ విషయం గుర్తుంచుకో. నిన్ను, నీ వెనక నా గుంట నక్కలు, అలాగే నీ అన్న అలెగ్జాండర్ ఇద్దరిని అడ్డంగా నరికి ఆ రక్తం ఈ భూమాతకే రక్త తెలకం దిద్దుతా. నీతో గొడవపడ్డం నాకు అంత ఇష్టం లేదు. మర్యాదగా దాన్ని వదిలేసి వెళ్ళిపో. వచ్చింది చేతులు ముడుచుకొని వెళ్ళడానికి కాదు, ఆడపిల్ల జీవితం రక్షించడానికి. మర్యాదగా నా మాట విని తోక ముడుచుకొని వెళ్ళిపో, బ్రతికిపోతావు. ఏ ఆర్య, ఇప్పుడు అవకాశం లేదని వెళ్తున్నా. మరలా వస్తా, నీ అంటూ దీనంటూ చూస్తా. మున్నా మాట అంటే మాటే. వస్తా. ఆర్య, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు, చాలా థ్యాంక్స్. ఇందులో నేను చేసింది ఏముంది? దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు నీ మీద కోప్పడినందుకు ఐఎమ్ వెరీ సారీ. అండి అని దూరం పెట్టద్దు, జస్ట్ ఆర్య అంటే చాలు. అలాగే ఆర్య. మాధురి, ఈ టైంలో మీరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారు. ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? అవును ఆర్య, నా ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తున్నా. ఎవరు? నా ఫ్రెండ్ ఇందు వస్తానంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మాధురి, నిన్న ఒక విషయం అడతాను, ఏమనుకోవు కదా? అడగండి, ఇందులో అనుకోవడానికి ఏముంది? నువ్వెవరినో ప్రేమించావని చెప్పావు కదా, ఎవరతను? నేనేదో అలా జస్ట్ జోక్ చేశానంతే. నీలా నవ్వుతూ ఉండే అమ్మాయిలంటే నాకెంతో ఇష్టం. నీలా కవ్వించే అబ్బాయిలంటే నాకు కూడా చాలా ఇష్టం. మాధురి, నీలాంటి అందమైన అమ్మాయిలు ఇలా ఒంటరిగా తిరగకూడదు. సమాజం బాలేదు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరి మైండ్లు చెడు ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇలాంటి అందమైన ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్య. ఈ సిటీలో ఉన్న రౌడీల్ని తరిమి కొట్టాలి. రౌడీ అంటేనే భయపడే రోజులు ఇవి. ఆ రోజులు మారాలంటే ప్రతి వ్యక్తి ధైర్యంగా ధర్మాన్ని రక్షించాలి, లేదా ఆ ధర్మమే వాళ్ళని శిక్షిస్తుంది. ఆర్య, మీరు చెప్పింది నిజం. నేను వెళ్తున్నా, మరలా వచ్చినప్పుడు మీకు వివరంగా చెప్తాను. మాధురి, మరలా వచ్చినప్పుడు నీ మనసులో ఉన్న హీరో ఎవరో చెప్పాలి. నీ మనసులో ఉన్న ఎవరో నేనైతే ఎంత బాగుంది. నీ కోసం, నీ ప్రేమ కోసం ఎప్పటికైనా ఆర్య నీ ప్రేమను గెలుస్తాడు.